తరుణ్ భాస్కర్‌లో డైరెక్టర్ ఉన్నాడన్న సంగతి అందరికి తెలుసు. యాక్టర్ ఉన్నాడన్న సంగతి మీకెప్పుడు తెలిసింది? నాకంటే ముందు విశ్వాక్ సేన్‌కి, విజయ్‌కి తెలిసింది. ఎందుకంటే వాళ్ళకి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఏదేది మళ్ళీ చేయి అన్నారు. సో చేసినప్పుడు బాగా చేస్తున్నాను అనేసి విశ్వాక్ గుర్తుపెట్టుకున్నాడు, విజయ్ గుర్తుపెట్టుకున్నాడు. సో విశ్వాక్ వచ్చేసి సైదుల్ క్యారెక్టర్ ఫలక్నామా దాస్‌లో ఇచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హెసిటెంట్ అనమాట. నాకు చాలా కాన్షియస్, నేను కెమెరా కాన్షియస్, మళ్ళీ కెమెరా ముందు రావడం అదొక కళ, వెనకాల ఉండడం అదొక ఆర్ట్ ఫామే, కానీ ముందు రావడం కూడా చేయడం కూడా ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అవును. ఏముందిలే అని తీసి పడేసేటోడు నా టైంలో. నాకు చెప్పడానికే వాళ్ళు ముందుకు తీసుకొచ్చినట్టు అనిపించిందేమో. ఫలక్నామా దాస్ వాజ్ వన్, అండ్ దెన్ విజయ్ చేసిన మీకు మాత్రమే చెప్తా వాజ్ వన్. నాకు ఎక్కడ అనిపించింది అంటే, నాకు ప్రైమరీలీ కీడాకోలా చేసేటప్పుడు ఐ రియలైజ్ దట్ ఓకే, నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఆ క్యారెక్టర్ రాసేటప్పుడు ఇట్లా రాయొచ్చు, ఇట్లా చేయొచ్చు కదా, ఇట్లా చెప్తే బాగుంటుంది అని దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా సెల్ఫిష్గా ఆ క్యారెక్టర్ రాసుకున్నాను. సో నాకు అప్పుడు అనిపించింది 100% ఐ హ్యావ్ అ ఇంక్లింగ్ ఫర్ యాక్టింగ్. కీడాకోలకి ఇప్పటికీ తరుణ్ భాస్కరే బెస్ట్ ఆప్షనా? ఐ థింక్ సో సార్. అంటే నాకు తెలిసి నేను రాసుకుంది నా కోసమే అనిపించింది. నాన్నతోటి ఐ మీన్ ఐ రోట్ దట్ క్యారెక్టర్ బికాజ్ ఐ లవ్ మై ఫాదర్స్ యాటిట్యూడ్. అది నాకంటే ఐ వుడ్ బి సెల్ఫిష్ టు పోర్ట్రే కదా, అది ఐ ఫీల్ దట్. న్యూ జానర్ డైరెక్టర్లు అందరూ వచ్చినప్పుడు సినిమా మారుతుంది అన్న హోప్ ఉంటుంది. అంటే మనం చాలా సినిమాలు చూసి వచ్చుంటాం, కమర్షియల్ మీటర్లో చాలా సినిమాలు వచ్చుంటాయి. దాన్ని బ్రేక్ చేయాలి, మనం కొత్తగా ఏదైనా చెప్పాలి అన్న థాట్తోనే వచ్చుంటారు ఏ డైరెక్టర్ అయినా సరే. మీకు అది ఎంతవరకు సాధ్యమైంది? అది కావాలనేసి బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతో అయితే రాలేదు. ఇప్పుడు ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కూడా చెప్పింది అదే అనమాట. ఒక బ్లిస్ఫుల్లీ ఇగ్నరెంట్, అంటే ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న గ్రామర్ ఇది అని తెలియకుండా కొన్ని బ్రేక్ చేయడం అన్నది జరిగింది. అండ్ దోస్ ఆర్ యాక్సిడెంటల్ డిస్కవరీస్. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్. ఎందుకంటే దాని తర్వాత నాకు ఈ నాలెడ్జ్ తెలవడం, ఇప్పుడు ఈ లైట్లు పెట్టి ఇట్లా చేయాలి, లేదు అంటే గ్లామరస్ ఉండకపోతే జనాలు చూడరు, ఈ కాస్ట్యూమ్ ఇప్పుడు హెయిర్ ఇట్లా అని ఉండొద్దు, ఇట్లా జరపాలి అన్నది నాకు ముందు తెలియదు. ఎట్లుంటే అట్లా తీసేద్దామని. ఇప్పుడు తెలుసుకున్న నాలెడ్జ్, కానీ ఏది అవసరం ఏది అనవసరం అన్నది ఐ హ్యావ్ మోర్ వైజర్ డెసిజన్. కొన్ని అయితే మనం ఇంకా ఆనవాయితీగా వస్తుంది కాబట్టి జస్ట్ పెట్టడం విదౌట్ లాజిక్ పెట్టేస్తూ ఉంటాం అనమాట. సమ్ డెసిషన్స్ ఆర్ మేడ్ లైక్ దట్ ఆన్ ద ఫిల్మ్ సెట్. ఇది ఇట్లానే చేయాలి అంటే ఎందుకు అంటే వాడికి తెలియదు, చేస్తున్నారు చేయాలి అంటే. బట్ ఐ కమ్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ విచ్ వేర్ ఐ డోంట్ నో కదా. సో నేను క్వశ్చన్ ఎక్కువ అడిగే వరకు దాని వెనక లాజిక్ లేదంటే తీసి అవతల పడేస్తాయి. ఒక ప్రొడ్యూసర్ వచ్చి మంచి అమౌంట్ ఇచ్చి ఒక కమర్షియల్ సినిమా 4 పాటలు 5 ఫైట్లు ఒక ఇంట్రడక్షన్ డాన్సులు ఇలా చేసి పెట్టమంటే చేస్తారా? చేస్తే అది నా లాస్ట్ సినిమా అవుతుంది కాబట్టి వాళ్ళకి లాస్ట్ సినిమా అవుతుంది, నాకు లాస్ట్ సినిమా అవుతుంది కాబట్టి చేయాలి. నాకు అది రాదు, నేర్చుకుంటున్నా. దాని వెనకాల ఉన్న రీజనింగ్ కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇట్స్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమో. అండ్ యాజ్ ఐ మెచ్యూర్ ఐ విల్ ప్రాబబ్లీ గెట్ ఇన్ టు ఇట్. నాకు కాన్షియస్గా 100% నమ్మకం, అంటే ఫేక్ కాన్ఫిడెన్స్ లేకుండా సార్ నేను చేయగలుగుతాను అంటే ఐ టేక్ దట్ లీడ్. కానీ వాళ్ళు డబ్బులు తీసుకొని మళ్ళీ హుసేన్ సాగర్లో స్విమ్మింగ్కి వెళ్తా అనడం నాకు వద్దులేండి, ఎందుకు వచ్చింది. సరే, డైరెక్టర్గా అక్కర్లేదు, హీరోగా అసలు జీరో. నేను తీసుకోను. నా మీద నాకు అంత నమ్మకం అవుతుంది, అంటే నేను ఆ కమర్షియల్ మీటర్కి సెట్ అవ్వనన్న నమ్మకం నాకైతుంది. నన్ను సెట్ అని నేను అనుకొని ఓవర్ కాన్ఫిడెంట్గా చేసినా ఎవడు చూడరన్న నమ్మకం నాకు. సో నేను నాట్ యెట్, బట్ eventually as I grow as an actor or a director, maybe they will come a converging point ఏమో. కానీ ఇప్పటికైతే ఐ డోంట్ సీ దట్.